మెదక్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ డబ్బుల కోసం తాను పనిచేసే బ్యాంకును మోసగించాడు. బెట్టింగ్లకు అలవాటు పడి లక్షలు పోగొట్టుకున్నాడు బ్యాంక్ మేనేజర్. భార్య స్నేహితుల పేరుతో నకిలీ బంగారం తాకట్టు పెట్టి 1,48,00,000 దొంగ లోన్లు తీసుకున్నాడు. ఏటీఎంలలో నగదు జమ చేసే సందర్భంగా 31,35,000 రూపాయలు కొట్టేసినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ గారు వెంకటరమణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో బ్యాంక్ మేనేజర్ రీసెంట్ గా మనకి 1 year బ్యాక్ ఈ ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మెదక్ టౌన్ లో ఏర్పాటు చేయడం బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ గారు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. 1.8 crores అమౌంట్ వరకు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఈయన ఎట్లా చేశారంటే ఈ బ్యాంకులో గోల్డ్ లోన్స్ 1 gram గోల్డ్ లోన్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, అదేవిధంగా వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళందరి పేర్ల మీద దాదాపు 16 గోల్డ్ లోన్ అకౌంట్లు ఒక స్పూరియస్ గోల్డ్ పెట్టి 1 gram గోల్డ్ పెట్టి ఈ లోన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1.8 crores చీటింగ్ చేశాడు. ఇది గోల్డ్ లోన్ల ద్వారా చీటింగ్ చేసిన అమౌంట్ 1.50 crores. అదేవిధంగా ఏటీఎంస్ మన ఆదర్శ్ బ్యాంక్కి 2 ఏటీఎంస్ ఉన్నాయి ఆ బ్యాంక్ ముందే. ఆ ఏటీఎం సెంటర్స్లో బ్యాంక్ డిపాజిట్ చేసేటప్పుడు దాదాపు 31.5 lakhs అమౌంట్ని ఈయన తీసివేయడం జరిగింది. ఎవరైతే ఈ ఏటీఎంలో పైసలు పెట్టేటప్పుడు ఓ ఎంప్లాయ్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అటువంటిది వాళ్ళకి తెలియకుండా ఆధ్వర్యంలో ఆ అమౌంట్ మొత్తం కూడా 31 lakhs చీట్ చేయడం జరిగింది. టోటల్ 150 plus 31 టోటల్ 1.80 crores వరకు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఈరోజు 4 ఎక్యూజన్లు మెయిన్ ఎక్యూడ్ A1 ఆయన ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఈ రోజు ఎవరైతే ఈ 3 ఎక్యూడ్ కూడా డిమాండ్ చేస్తున్నాం, మిగతా వాళ్ళని కూడా వీళ్ళని త్వరగా పట్టుకుని మెయిన్ ఎక్యూడ్ ఎవరైతే ఉన్నాడో ఆ యాదవ్ మనీలు కూడా పట్టుకుని అతను డిమాండ్ చేస్తాం.